హాయ్ నాన్న. సో ఇవాళ మనం సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సొల్యూషన్స్లో మనకేమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? ఓకేనా? దాంట్లో ఒకవేళ బిట్స్ అడిగితే మోస్ట్ ప్రాబబ్లీ మనకి డిఫికల్టీగా ఫీల్ అయ్యేటువంటి ఫార్ములాస్ ఏంటి, తర్వాత అవి ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఏ ఫార్ములాస్ని యూస్ చేసి ట్రేస్ అవుట్ చేయాలి అనేవి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ సొల్యూషన్లో మేజర్గా నార్మల్గా చదివినప్పుడు సినాప్సిస్ చదివినప్పుడు ఫార్ములాస్ అందరూ మామూలుగా బై హార్ట్ చేస్తారు. ఆ కేసు వచ్చినప్పుడు ఆ ఫార్ములా యూస్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. బట్ ఎక్కువగా గుర్తుండనివి, ఓకేనా, కానీ ఆబ్జెక్టివ్లో డిఫికల్టీగా ఫీల్ అయ్యేటువంటి, అంటే గుర్తుండదు అంటే ఆబ్జెక్టివ్గా అదే ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మనకు అది గుర్తు రాలేదు అంటే అది డిఫికల్టీగా ఫీల్ అవుతాం. సో ఆ మర్చిపోయే ఈక్వేషన్స్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఏంటి అంటే ఇంటర్ రిలేషన్స్. సో మనకి కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెసింగ్ మెథడ్స్లో ఇంటర్ రిలేషన్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి నార్మాలిటీ అండ్ మొలారిటీకి సంబంధించినటువంటి ఫార్ములా చూద్దాం. సో నార్మాలిటీ అండ్ మొలారిటీకి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఎం. హియర్ స్మాల్ n అంటే ఫ్యాక్టర్, ఎన్ ఫ్యాక్టర్ మనకి వ్యాలెన్సీ అవ్వచ్చు, బేస్ ఇస్తే ఎసిడిటీ అవ్వచ్చు, యాసిడ్ ఇస్తే బెసిసిటీ అవ్వచ్చు, సాల్ట్ ఇస్తే ఛార్జ్ ఆఫ్ ద టోటల్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు వచ్చేసరికి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కానీ రెడ్యూసింగ్ ఏజెంట్ కానీ ఇస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు. ఆ ఎన్ వాల్యూ ఇక్కడ రాశాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏంటి ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ అంటే ఏంటి వ్యాలెన్సీ, ఎసిడిటీ, బెసిసిటీ అండ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రైట్, ఈ ఫార్ములా చాలా ఈజీ, గుర్తుంటుంది అది. నెక్స్ట్ ఇవి కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతాం. సో రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ మొలారిటీ. ఎస్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంది మనకి. సో x2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M మొలారిటీ, M1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ నానా, బై క్యాపిటల్ M అంటే మొలారిటీ నానా. సో M1 మైనస్ M2 డిఫరెన్స్ బిట్వీన్ ద మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్, అంటే M1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, M2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ. సార్ ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఇది కూడా సిమిలర్గా ఉంది, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అని డౌట్ వస్తుంది. సో అడిగిన రిలేషన్ మోల్ ఫ్రాక్షన్కి మొలారిటీకి ఈ మూడు ఫార్ములాస్ కూడా అదే రిలేషన్కి అయితే ఇది జనరల్గా మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి డెన్సిటీ, మీకు ఇక్కడ ఉన్నటువంటి డెన్సిటీ మీకు వచ్చేసరికి kg పర్ లీటర్ ఇచ్చినప్పుడు ఇలా చేయండి. kg పర్ లీటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయండి. సో అదే ఒకవేళ డెన్సిటీ గ్రామ్ పర్ మిల్లీ లీటర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా చేయండి, ఈ ఫార్ములా అప్లై చేయండి. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మోల్ ఫ్రాక్షన్ ఎవరి మోల్ ఫ్రాక్షన్ 2 అంటే సొల్యూట్వి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ M1 సేమ్ ఫార్ములా, బై క్యాపిటల్ M మొలారిటీ ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ ద మోలార్ మాస్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్, ప్లస్ ఇక్కడ జస్ట్ కిలోగ్రామ్స్ పర్ లీటర్ ఉంది కదా, నేనేం చేశాను చెప్పండి, గ్రామ్స్ పర్ మిల్లీ లీటర్లోకి కన్వర్ట్ చేసుకున్నాను, అందుకే ఈ 1000 వచ్చింది. క్లియర్? తర్వాత ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 ఫార్ములాస్, మొలారిటీ ఇచ్చి మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు, ఒకవేళ మోల్ ఫ్రాక్షన్ ఇచ్చి మొలారిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు దీన్నే మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి, ఈ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. ముందుగానే రాసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ dx2 బై x1 ఇంటూ M1 ప్లస్ x2 ఇంటూ M2. సో మోల్ ఫ్రాక్షన్ ఒక దాన్ని ఇస్తే ఆటోమేటిక్గా ఇంకో దాన్ని తెలిసిపోతుంది, x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ఇస్తే. సో అలాగా 1000 ఇంటూ డెన్సిటీ ఇంటూ x2 బై x1 ఇంటూ M1 ప్లస్ x2 ఇంటూ M2. ఓకేనా? అయితే ఇక్కడ డెన్సిటీ గ్రామ్ పర్ మిల్లీ లీటర్ తీసుకుంటాం. రైట్, ఇది మోల్ ఫ్రాక్షన్కి అండ్ మొలారిటీకి మధ్యలో ఫార్ములా రిలేషన్ అనమాట. నెక్స్ట్ అగైన్ ఇందాక మొలారిటీ తీసుకున్నాం, ఇప్పుడు మొలారిటీ తీసుకుంటున్నాం. రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ మొలారిటీ. సో ఇయర్ మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎవరిది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా ఏంటి అంటే x2 ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ బై మొలారిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇలాగైనా చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే మొలారిటీ ఇచ్చి
మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా, లేదు వాడే మోల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా. సో అంటే రీఅరేంజ్ చేసుకొని మనం ముందుగానే రాసి పెట్టుకున్నాం. m = x2 × 1000/1 - x2 × m1. ఇక్కడ టర్మ్స్ నేను రాశాను. సో n = ఆ ఫస్ట్ ఫార్ములాలో వచ్చినటువంటి n వ్యాలెన్సీ అని రాసుకున్నాము. ఆ వ్యాలెన్సీ అంటే ఎసిటీ కావచ్చు, బెసిటీ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు. d = డెన్సిటీ కావచ్చు, డెన్సిటీ. నెక్స్ట్ x2 అంటే మోల్ ఫ్రాక్షన్, క్యాపిటల్ M అంటే మొలారిటీ, స్మాల్ m అంటే మొలారిటీ, m1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, m2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా? రైట్. ఇంకొక రిలేషన్ ఉంది, అదేంటి అంటే రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ. చూడండి అన్న, రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ మొలాలిటీ. సో ఆ రిలేషన్ ఏంటి అంటే స్మాల్ m అంటే మొలాలిటీ 1000 × క్యాపిటల్ M అంటే మొలారిటీ by 1000 into density minus m into m2. m అంటే మొలారిటీ, m2 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా? హియర్ క్యాపిటల్ M అంటే మొలారిటీ, m2 అంటే మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. స్మాల్ m అంటే మొలాలిటీ, d అంటే డెన్సిటీ. రైట్, ఇది ఫార్ములా. అయితే ఫార్ములా కంటే అంటే ఈ ఫార్ములా గుర్తుంటుంది, ఓకే చేస్తాము, బాగానే ఉంటుంది. ఇంకా టైం సేవ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా చేయొచ్చు. నాకు తెలిసిన మెథడ్, డెన్సిటీ ఆఫ్ 2.05 మొలారిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ 1.02 గ్రామ్ పర్ మిల్లీలీటర్, క్యాలిక్యులేట్ ఇట్స్ మొలాలిటీ అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు, 2.28 అన్నాడు, 1.4 అండ్ 0.5, 5.12. సో ఇక్కడ మొలారిటీ = మనకి ఎంత ఇచ్చారు, 2.05 అన్నారు. డెన్సిటీ వచ్చేసరికి మనకి 1.02 గ్రామ్ పర్ మిల్లీలీటర్ అన్నారు. సో దీని మొలాలిటీ చెప్పమంటున్నారు. ఏం చెప్పమంటున్నారు? మొలాలిటీ చెప్పమంటున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఆలోచిస్తున్నాను అంటే, మనకు ఆల్రెడీ మొలారిటీ ఇచ్చారు. జనరల్గా మొలారిటీ అనగానే మీకు వచ్చేసరికి అదే సొల్యూషన్ కదా. సో కాబట్టి మొలారిటీ అనగానే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V ఇన్ మిల్లీలీటర్స్. ఈ వాల్యూమ్ ఎవరిది? సొల్యూషన్ది. వాల్యూమ్ ఎవరిది? సొల్యూషన్ది. ఓకే, ఇక్కడ మొలాలిటీ అంటే సేమ్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/A ఇన్ కిలోగ్రామ్స్, సారీ A ఇన్ గ్రామ్స్. సో ఈ మాస్ ఎవరిది? మాస్ ఆఫ్ సాల్వెంట్, మాస్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఒక సొల్యూషన్కి మొలారిటీ ఇచ్చి మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ మీకు ఈ మొలారిటీలోను ఉన్న టర్మ్స్ ఇవి సేమ్గానే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ తీసుకున్నారు, ఇక్కడ సాల్వెంట్ తీసుకున్నారు. ఇక్కడ మీరు సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రెండు తీసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ సాల్వెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ డినామినేటర్లో మనకు వచ్చేసరికి వాల్యూ ఇక్కడ తక్కువ ఉంటుంది, అవునా? కంపారిటివ్ విత్ సొల్యూషన్తో కంపేర్ చేస్తే ఎప్పుడైతే డినామినేటర్లో వాల్యూ తక్కువ ఉంటుందో, సో ఈ వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అంటే మీకు మొలాలిటీ వాల్యూ మొలారిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయొచ్చు? అతను ఇచ్చింది నాకు 2.05 మొలారిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇచ్చి దాని మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. అప్పుడు నా ఆన్సర్ 2.05 కంటే కాస్త నియర్గా ఎక్కువ ఉన్నది.
సో అలా చూసుకుంటే నాకు 2.28 కనిపిస్తుంది, నియరెస్ట్ అండ్ దానికంటే కాస్త ఎక్కువ. సో కాబట్టి నా ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి, 2.28. సో ఇలా మీరు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఆప్షన్స్ని చెక్ చేసుకొని మొలారిటీ కంటే మొలాలిటీ ఎక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్లో మీరు చేస్తే ఆన్సర్ చేస్తే టైం సేవ్ అవుతుంది ఈజీగా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది కానీ మీకు తెలిసాక బిట్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఓకేనా? అలాగే రైట్ నాన్న, ఫ్యూ షార్ట్ కట్స్ నాన్న. సో మనకు వచ్చేసరికి ఒక బిట్ ఇచ్చాను ఇక్కడ, దాన్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా రాశాను. ఇప్పుడు మీకు 2 సేమ్ సొల్యూషన్స్ విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ అండ్ వాల్యూమ్స్తో ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ నేను 2 యాసిడ్స్ తీసుకున్నాను లేదా 2 బేసెస్ అనుకోండి, 2 సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ A, సెకండ్ వన్ ఈజ్ B. ఇట్స్ మొలారిటీ ఈజ్ 2 మొలారిటీ అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 1 లీటర్. సో దీని వచ్చేసరికి 5 మొలారిటీ అండ్ 2 liters. Both are mixed together and it gives you a solution. That solution, resultant solution concentration calculate చేయమన్నారు. capital M is equal to M1V1 plus M2V2 by V1 plus V2. రైట్. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. నాకు ఎంత వచ్చింది అంటే 12/3 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. రైట్. దీన్నే నేను ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా క్యాలిక్యులేట్ చేయకుండా చేయాలి అంటే సింపుల్ నాన్న. నేను వచ్చేసరికి ఏం చేస్తున్నాను అంటే మీకు వచ్చేసరికి ఇక్కడ నేను తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ 2 మొలారిటీ, ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్ 5 మొలారిటీ. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా వాటర్ యాడ్ చేయకూడదు, డైల్యూట్ చేయకూడదు. ఓన్లీ ఆ 2 సొల్యూషన్సే మిక్స్ చేసిన కేసు గురించే మాట్లాడుతున్నాను. అంతేగాని ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డైల్యూట్ చేశారు అన్నప్పుడు నేను చెప్పే ప్రిన్సిపల్ వర్కౌట్ అవ్వదు. జస్ట్ నేను చెప్పే ప్రిన్సిపల్ దేనికి అంటే 2 సేమ్ సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ డిఫరెంట్ వాల్యూమ్స్తో కలిపి మిక్స్ చేసినప్పుడు అప్పుడు మీకు రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇన్ బిట్వీన్ దీస్ 2 కాన్సన్ట్రేషన్స్ అయి ఉండాలి. అంటే 2 మొలారిటీ కంటే ఎక్కువ ఉండాలి, 5 మొలారిటీ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది లో కాన్సన్ట్రేటెడ్, ఇది కాన్సన్ట్రేట్ అవుతుంది, ఇది దీంతో కలిసినప్పుడు ఇది డైల్యూట్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ రెండింటి మధ్యలో ఉంటుంది. సో అంటే నాకు తెలిసి 2కి 4కి 5కి మధ్యలో ఏముంటుంది చెప్పండి, 4. అదే కదా మన ఆన్సర్. సో ఇలాగా కొన్ని, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటిని ఈజీగా టైం సేవ్ చేసుకుంటూ పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే the properties which are depends on number of solute particles. These properties are depend on number of solute particles. Number of solute particles అంటే nothing but concentration మీద డిపెండ్ అవుతుంది. ఏంటది? కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్. అయితే సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఆర్ఎల్విపి కానీ, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కానీ, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ, ఆస్మాటిక్ ప్రెషర్ కానీ, సో నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి అంటే ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నట్టు, డైరెక్ట్లీ ప్రపోర్షన్లో ఉన్నట్టు లెక్క. అయితే ఇక్కడ మీకు వచ్చేసరికి నేను లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి, అదేవిధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ గురించి, అదేవిధంగా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే జనరల్గా మీరు తీసుకునేది ఏం తీసుకుంటారు అంటే ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నారు. సో ఓన్లీ వాటరే ఉంది. సో దీని వేపర్ ప్రెషర్ వచ్చేసరికి P0 అనుకున్నారు. తర్వాత ఈ వాటర్లో కొంత సొల్యూట్ యాడ్ చేశారు, సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసినప్పుడు సో దీని వేపర్ ప్రెషర్ వచ్చేసరికి ఇది సొల్యూషన్. ఇప్పుడు సో ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎంత అంటే PS
ఎంత అవుతుందమ్మా? పిఎస్. రైట్. ఇప్పుడు మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఎవరి ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే సొల్యూషన్ యొక్క ప్రెషర్ తక్కువ ఉంటుంది, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే P0 మైనస్ పిఎస్. అంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? డిక్రీజ్ అవుతుంది కంపారిటివ్ విత్ ప్యూర్ సాల్వెంట్. సో అంటే మీకు వచ్చేసరికి P0 మైనస్ పిఎస్ అని రాస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? మీకు P0 వాల్యూ ఎక్కువనే కదా, అవునా కాదా? సో P0 గ్రేటర్ దాన్ పిఎస్ అనే కదా దాని కాన్సెప్ట్, ఇన్నర్ కాన్సెప్ట్. మీకు ఒక రౌల్స్ లాలో ఇస్తుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏమని అంటే ఒక సాల్వెంట్ తీసుకున్నాను, దీంట్లో ఇంత వెయిట్ ఆఫ్ సొల్యూట్ యాడ్ చేశాను, దాని వేపర్ ప్రెషర్ ఇచ్చేస్తాడు, సొల్యూషన్ ఇచ్చేస్తాడు, సాల్వెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒకవేళ మీకు P0 ఈజ్ ఈక్వల్ టు 17.4 ఇచ్చారనుకోండి, పిఎస్ ఎంత అవుతుంది తెలుసా? 17.4 కంటే తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 17.4, లెస్ దాన్ 17.4 అవుతుంది. ఒకవేళ మీకు పిఎస్ వాల్యూ ఇచ్చారనుకోండి ఎంతో, ఒక 17.5 అనుకోండి, అప్పుడు P0 ఎంత అవుతుంది తెలుసా? సో P0 వచ్చేసరికి 17.5 కంటే ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనము ఒక్కోసారి మన ఆప్షన్స్ దూరంగా ఉన్నాయనుకోండి, వాల్యూస్ ఈజీగా పిక్ చేయొచ్చు ఆన్సర్, లేదా కనీసం మనం చేసిన ఆన్సర్ కరెక్టో కాదో కూడా తెలిసిపోతుంది. క్లియర్నా? రౌల్స్ లా మీద ఇచ్చే ప్రాబ్లమ్స్లో పిఎస్ ఇస్తే P0 క్యాలిక్యులేట్ చేయమంటాడు, P0 ఇచ్చి పిఎస్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఎలా అడిగినా కూడా ఈ రిలేషన్ తెలిస్తే చాలు. అంటే P0 ఇక్కడ నేమ్లోనే ఉంది, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ అంటే తగ్గడం, వేపర్ ప్రెషర్ ఎవరిది? సొల్యూషన్ది. ఇక్కడ సొల్యూషన్లో మాట్లాడేది సొల్యూషన్ గురించే, కంపారిటివ్ విత్ సాల్వెంట్తో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాం. రైట్ నాన్న? నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్యూర్ వాటర్ తీసుకున్నారు. సో ఈ ప్యూర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ T0B అని చెప్పేసి అనుకున్నారు. సొల్యూషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి సొల్యూషన్ అనుకోండి, ఓకేనా? ఇది వచ్చేసరికి ప్యూర్ సాల్వెంట్ అనుకోండి, ఓకేనా? దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి TB అవుతుంది. మరి ఎలివేషన్ అన్నారు, ఎలివేషన్ అంటే ఇంక్రీజ్ అవ్వడం కదా నాన్న. సో అప్పుడు మనకేమవుతుంది? T0 కంటే TB ఎక్కువ ఉంటుంది. అంటే మీరు డెల్టా TB రాశారు అంటే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB మైనస్ T0B. సో ఇక్కడ మీకేం చేస్తాడంటే T0, ఫర్ ఎగ్జాంపుల్ T0B ఒక సొల్యూషన్కి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం, లేకపోతే 100.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం, 100.5 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. మరి TB ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ సో ఎంత అయి ఉండాలి? గ్రేటర్ దాన్ 100.5 డిగ్రీ సెల్సియస్ కదా, అవునా కదా? ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ TBA మనకు వచ్చేసరికి 100.8 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు T0B ఎంత అయి ఉంటుంది చెప్పండి? దీనికంటే తక్కువ అయి ఉంటుందిగా, లెస్ దాన్ 100.8 డిగ్రీ సెల్సియస్. రైట్? సో ఇలాగా మనకి ఆప్షన్లను బట్టి బిట్లు చేయాల్సి వస్తుంది, ఓకేనా? మరి అంటే టైం సేవింగ్ కోసం దూరంగా ఉన్నప్పుడు, ఓకేనా? నెక్స్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఏంటమ్మా అది? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇక్కడ మీ పేరు ఇక్కడ సైడ్ హెడ్డింగ్లోనే ఉంది, డిప్రెషన్ అన్నాడు. అంటే ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాను, ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ T0F ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0 డిగ్రీ సెల్సియస్ అనుకుందాము. సో మీకు వచ్చేసరికి ఇక్కడ సొల్యూషన్ ఏదో ఒక సొల్యూట్ కలిపినటువంటి సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి ఒక -2 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. ఇప్పుడు మీకు వచ్చేసరికి వాల్యూ ఎలా ఉంది చెప్పండి? సాల్వెంట్ ఏమో తక్కువ ఉంది, సో దానికంటే ఇంకా తక్కువ, అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది? దానికంటే తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ఉంటారు? T0F లెస్ దాన్ TF కదా. డిప్రెషన్ అన్నారు కదా, డిక్రీజ్ అవ్వడం డిప్రెషన్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T0F ఇచ్చారనుకోండి, T0F ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0 సెల్సియస్ అన్నారనుకోండి,
మరి అప్పుడు టీఎఫ్ ఏమవుతుంది చెప్పండి? సో లెస్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్ అవుతుంది కదా. సో ఇలాగే వైస్ వర్స టీఎఫ్ ఇచ్చారనుకోండి, టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -2 డిగ్రీ సెల్సియస్ అన్నారనుకోండి, సో టీ నాట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీకేమవుతుంది? గ్రేటర్ దాన్ 2 సెల్సియస్ అవుతుంది కదా, అవునా కాదు? సో ఇలా అర్థమైందమ్మా. అంటే మనం ఏంటంటే బిట్ని ఈజీగా అప్రోచ్ అవ్వడానికి, ఒకవేళ ఆప్షన్స్ చాలా దూరంగా ఉన్నప్పుడు మనం ఇలా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. అలాగేనా, ఒక్క నిమిషం. వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే మనకు వచ్చేసరికి, సో ఒక సొల్యూషన్ అది డిసోసియేట్ అయినా అంటే సొల్యూషన్లో డిసోసియేట్ అయినా అసోసియేట్ అయినా, సో దానికి ఒక వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో దానికి ఫార్ములా డిసోసియేషన్ కేసులో ఇది, అసోసియేషన్ కేసులో ఇది. సో మనకి అది డిసోసియేట్ అయినప్పుడు ఎన్ని అయాన్స్ వచ్చాయి, ఓకేనా, అనేది ఈ ఎన్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ వచ్చేసరికి జస్ట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అసోసియేట్ అయిన దాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తుంది, రైట్. సో జనరల్గా డిసోసియేషన్ కేసులో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఐ గ్రేటర్ దాన్ 1. మీరు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లోనే ఉంది 1+ అని. 1+ అంటే దాని మీనింగ్ ఏంటన్నా 1 కంటే ఎక్కువనే కదా. సో డిసోసియేషన్ కేసులో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ పెట్టమంటే అంటే అడిగితే మీకు ఆప్షన్స్లో గ్రేటర్ దాన్ 1 ఉన్న ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. లేదు అసోసియేషన్ కేసులో అడిగితే సో 1- అని ఉంది, సో 1 కంటే తక్కువ ఉన్న ఆప్షన్ మీరు పిక్ చేయొచ్చు. లేదు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% ఇచ్చేసాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు అనుకోండి డిసోసియేషన్ కేసులో, అప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎన్ని అయాన్స్గా డిసోసియేట్ అవుతుందో సొల్యూట్, ఆ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి, దీని ఐ వాల్యూ 100%, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% అన్నారు. సో అప్పుడు ఇది Na+Cl- కింద డిసోసియేట్ అవుతుంది, అంటే 2 అయాన్స్ వచ్చాయి నాకు. అప్పుడు ఐ వాల్యూ నాకు ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% ఆర్ 1 అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1/n అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎసిటిక్ యాసిడ్ ఇచ్చారు, CH3COOH ఇచ్చారు, 2 molecules ఇచ్చారు. ఇది అసోసియేట్ అయ్యి డైమర్ కింద కన్వర్ట్ అయింది, CH3COOH టేకెన్ ట్వైస్. సో ఇప్పుడు నాకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 1/2 కదా. సో నా వాల్యూ ఎంత? 1/2. ఎంత? ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అయినాయి అంటే 2 కలిసి 1 అయింది కాబట్టి 1/2. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇట్లా షార్ట్ కట్లో మనం చేసేయచ్చు. అర్థమైందా? ఓకేనా? మీకు అర్థమైతే ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న.